స్విస్ 007కు స్వాగతం. వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. పార్టీ ఎన్నికల ప్రచార ప్రారంభం భట్టిప్రోలులో సాగింది. ఇందులో భాగంగా నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం భట్టిప్రోలు రమాగుప్త కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరైన జనవాహినిని చూసి అధికార, ప్రతిపక్ష పార్టీలు సైతం కంగు తిన్నాయని చెప్పవచ్చు. చాలా కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న పార్టీ చేయడంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సఫలమైంది. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి, బాపట్ల పార్లమెంటు అభ్యర్థి జేడి శీలం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి తాడికొండ వెంకటేశ్వరరావు, వేమూరు శాసనసభ నియోజకవర్గం అభ్యర్థి బూరగ సుబ్బారావు, అమృతలూరు మండల పార్టీ అధ్యక్షుడు దేవరపల్లి అంబేద్కర్, చుండూరు మండల పార్టీ అధ్యక్షుడు చుండూరు రామారావు, వేమూరు మండల పార్టీ అధ్యక్షుడు శ్రీమూర్తి, భట్టిప్రోలు మండల పార్టీ అధ్యక్షుడు నిజాంపట్నం ఏడుకొండలు, భట్టిప్రోలు పట్టణ పార్టీ అధ్యక్షులు గౌస్ బేగ్, బిసిసిఎల్ అధ్యక్షులు యార్లగడ్డ గోపి, బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి, వేమూరు నియోజకవర్గం సోషల్ మీడియా నెట్వర్కింగ్ కోఆర్డినేటర్ నల్లూరి గోపి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పెదపూడి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. జెండమ్మో మన ఖ్యాతిని నిలిపినట్టి కాంగ్రెస్ జెండమ్మో, మూడు రంగుల ముచ్చటైన జెండమ్మో మన ఖ్యాతిని నిలిపినట్టి కాంగ్రెస్ జెండమ్మో, భారత స్వాతంత్ర్యం చేసిన బంగారు జెండమ్మో, బడుగు వర్గాల బంధు కాంగ్రెస్ జెండమ్మో, భారత స్వాతంత్ర్యం చేసిన బంగారు జెండమ్మో, బడుగు వర్గాల బంధు కాంగ్రెస్ జెండమ్మో. 30 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, 2.25 లక్షల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేస్తాం అనేటువంటి హామీలు, ఇవన్నీ కలుపుకొని ఒక 9 హామీలు మీకు పంపిస్తాం. అంటే ప్రతి ఇంటికి చేరవేస్తామని చెప్పడం జరిగింది. దయచేసి మరి నాతో పాటు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సుబ్బారావు గారికి అసెంబ్లీకి మీరు ఓటు వేయాలి. ఆ ఇద్దరికి కూడా 2 ఓట్లు కాంగ్రెస్ పార్టీ సింబల్ అని హస్తం మేము చేశాం. ఈ గ్రామాలకి సుబ్బారావు గారు వస్తాను, నేను వస్తాను. నేను మండలంలో 20 గ్రామాలు ఉంటే 10-15 ముఖ్యమైన గ్రామాలు సందర్శిస్తాను. రోజులు ఎన్ని వీలైతాను. ఈ 5 మండలాలకు 5 రోజులు కేటాయించాలి. ఈరోజు ఇక్కడ భట్టిప్రోలు, నెక్స్ట్ వచ్చి 4 విడతల ప్రోగ్రామ్ తెలియజేస్తాను. ప్రతి గ్రామం ముఖ్యంగా యువకులు మీరందరూ కూడా ఈరోజు క్రైస్తవుల రక్షణ, క్రైస్తవులు, ముస్లిమ్స్, బీసీలు ఒక అభద్రతా భావాన్ని గురవుతారు. చర్చలు పడబడుతున్నాయి. మరి క్రైస్తవులకు మీకు తెలుసు మణిపూర్ ఏ రకంగా హింసలు చేశారు, మరి నన్స్ మీద అత్యాచారాలు, బైబిల్ పట్టుకున్న వాళ్ళని హింసించడం బీజేపీ బజరంగ దళం అకృత్యాలు మరి చూసి కూడా ఈ ప్రభుత్వాలు గమ్మున ఉన్నాయి. దళితుల మీద ఎన్నో హత్యలు, అరాచకాలు, దౌర్జన్యాలు, అట్రాసిటీస్ జరుగుతూ ఉన్నాయి. మాట్లాడటం దళితులకు ఇచ్చిన 27 స్కీములు మూసేశారు. దళితులకు ఇచ్చినటువంటి ఉద్యోగ విదేశ స్కాలర్షిప్స్ కూడా కొన్ని దేశాలకే పరిమితం చేశారు. వాటిని విస్తరిస్తాం. ఈ రకంగా చాలా అన్యాయం చేశారు. దళితుల భూములు కబ్జా చేసుకుంటున్నాం. ఇవన్నిటికీ రక్షణ కల్పిస్తాం. క్రైస్తవులకు రక్షణ కల్పిస్తాం. ముస్లిమ్స్కు ప్రత్యేకంగా ఆ అభద్రతా భావాన్ని కలిగించి మరి బీజేపీ కేంద్రం ఈరోజు చాలా బాధాకరం. అందరూ ఓట్లు వేయించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నప్పుడు పురంధేశ్వరి గారు, మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ తీసివేస్తాం. ఏమమ్మా మీరు కాంగ్రెస్ పెట్టిన ఆస్తులన్నీ అమ్ముకుంటున్నారు. ఏది ఉంటే దాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. తీసివేయటమే మీ పని. కొత్తగా ఏమో ఇస్తాము, కొత్తగా పరిశ్రమలు పెడతాము, కొత్తగా రోడ్డు నిర్మాణం పెడతాము, కొత్తగా ప్రాజెక్టు నిర్మాణం, కొత్తగా పోలవరం పూర్తి చేసి రైతుకు అందిస్తామని చెప్పరు. ఉన్నాయి నాశనం చేస్తాం, తీసేస్తాం,
కూల్చేస్తాం ఇది తప్ప వినాశనం చేసే ఒక మరి ఆచారాన్ని ఇక్కడ తీసుకురావద్దండి. దయచేసి బీజేపీ వారికి నమస్కారం. బీజేపీ వత్తాసు పలికేటువంటి ఈ రాష్ట్రంలో ఉన్న 2 ప్రాంతీయ పార్టీల వారికి నమస్కారం. ఈ 24 మంది ఎంపీలు, 23 మంది కడప కూడా గెలుస్తున్నారు. 23 మంది ఎంపీలు మోడీకి బానిసలైనా సరే నేను అర్మిలా గారితో పాటు దళం విప్పి పోరాడతాను. ప్రత్యేక హోదా సాధిస్తాం. రాజధాని అమరావతిలోనే నిర్మాణం చేస్తా. ఎందుకు చేయలేదు 10 ఏళ్ళు వీళ్ళిద్దరూ? ఈరోజు ఏమన్నా చెవిలో చెప్పారా మోడీ గారు? ప్రజలు గమనించాలి. పనిచేసే వారికి మీరు అవకాశం ఇవ్వండి, బానిసలకు అవకాశం ఇవ్వద్దండి దయచేసి. సరే, అసెంబ్లీలో కొన్ని కారణాల వల్ల మేము పొత్తు పెట్టుకున్నాం, అర్థమైంది నాకు, భయపడి పెట్టుకున్నాం అంటున్నారు. ఫైన్. అసెంబ్లీలో జగన్ ఓడించాలా, మీరు పొత్తు పెట్టుకున్నారు. ఫైన్. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలని వైసీపీ వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఫైన్. పార్లమెంట్లో ఏమిటి మీరు మాట్లాడలేకపోతున్నారే? మాట్లాడేవాడికి అవకాశం ఉన్నాయా? 3 అభ్యర్థులు ఉన్నారు. 5 ఏళ్ళు సోదరుడు సురేష్ గారికి కనిపిస్తారు. ఆ కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు మిత్రులే, వాళ్ళిద్దరూ మాకు చాలా దగ్గర వాళ్ళు. ఆయన కొత్త ఆయన, మీరు పనితీరు చూశారు 5 ఏళ్ళు. ఏడీ శీలం గారు 25 సంవత్సరాలు మీ ఇంట్లో మనిషిగా తిరుగుతా ఉన్నారు. దయచేసి ఆలోచించండి. ఎవరు మనకు ఉపయోగపడతారు, ఎవరు కష్టపడతారు, ఎవరు పార్లమెంట్లో ఈ పరిస్థితుల్లో గళవిప్పుతారని అంటే వారికి ఓటు వేసి దీవించండి. ఏడీ శీలం గారే పనికి వస్తాడు, మాకు పని చేస్తాడని రైతులకు కానీ, కూలీలకు కానీ, క్రైస్తవులకు కానీ, ముస్లిమ్స్ కానీ, వెనుకబడిన వద్ద వారికి రిజర్వేషన్ తీసుకురావాలి చట్టసభలో. వారి కులగణన జరగాలని రాహుల్ గాంధీ నేర్చుకోవాలి. మా మీద నమ్మకం పెట్టి పార్లమెంట్లోనే మెయిన్ వర్క్ ఉంది వచ్చే 5 ఏళ్ళలో. కాబట్టి దయచేసి ఓటు వేయండి. నాతో పాటు అసెంబ్లీకి సుబ్బారావు గారు. ఈ అసెంబ్లీలో మీరు చూశారు, అభివృద్ధి మీద చర్చ జరగదు. బలాబలాలు రౌడీలు కొట్టుకున్నట్టే ఉంటుంది, కానీ ఆ భాష అక్కడ సంస్కృతం ఉంటుంది, కానీ తెలుగు ఉండదు. ఇవన్నీ గమనించి సాత్వికులు, రుద్ర స్వభావం వారిని గెలిపించాలి. జై కాంగ్రెస్.